బ్యాక్ టు న్యూస్. ఏపీ రాజధాని భూములను కట్టబెడుతూ సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు సర్కార్ ఒప్పందాలు చేసుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. తాము సాగు చేసుకుంటున్న భూములను తమ అనుమతి లేకుండా ఎలా కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. ఏపీ రాజధానిలో రైతుల భూముల్ని సింగపూర్కు కట్టబెడుతూ ప్రభుత్వం ఈరోజు ఒప్పందం చేసుకోబోతుంది. అయితే వీళ్ళంతా రాజధానికి భూములు ఇవ్వలేదు, భూములు తీసుకోమని ఎప్పటి నుంచో చెప్తున్న ప్రభుత్వం మాత్రం భూములు తీసుకోలేదు. కానీ అప్పటి నుంచి వీరు భూముల్లో వ్యవసాయం సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు వీళ్ళ కన్సెంట్ లేకుండా ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈరోజు ఒప్పందం చేసుకోబోతుంది. దీనిపై రైతులు మండిపడుతూ ఉన్నారు. దాదాపు అసైన్డ్ భూముల రైతులు, లంక భూముల రైతులు, దళితులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగాన్ని కాపాడాలంటూ అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం కూడా ఇచ్చారు. మనతో కొంతమంది లంక భూముల రైతులు ఉన్నారు, అసైన్డ్ భూముల రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నాం, ఏంటి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది మీ పట్ల? మా ప్రభుత్వం మా పట్ల చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంది. మమ్మల్ని కనుక్కోకుండా, మాతో మాట్లాడకుండా ఇలా సింగపూర్ వాళ్ళకి ఒప్పందం చేసుకోవడం అంటే, సింగపూర్ వాళ్ళకి ఒప్పందం చేసుకునేది ఎవరి భూమి లేదు, మా భూమి ఉంది, మాతో మాట్లాడాలి, మాతో ఒప్పందం మరి మీరు ఇచ్చేది ఇవ్వందో తెలుసుకొని సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేయాలి. సింగపూర్ ప్రభుత్వంతో నేను రేపు పోయినా కానీ ఒప్పందం చేసుకొని వెళ్ళిపోతే ఏంది తర్వాత సింగపూర్ వాళ్ళు ఇక్కడ ఏదో డెవలప్ చేస్తారనుకుంటున్నారు. ఇవన్నీ జరిగాయి కాదు. ఆయన ఒప్పందాలు ఆయనకేముంటే మా భూమి మాకేముంటుంది. మా భూమి జోలికి కనుక వస్తే, మాతో మాట్లాడకుండా వస్తే ఏం అయ్యిద్దో కూడా రాబోయే రోజుల్లో చూస్తారు. ఏంది మేము అన్నిటికీ కూడా సిద్ధంగానే ఉన్నాము. ఇక వెళ్తున్నారు, ఒప్పందాలు జరుగుతున్నాయి, మరి దానికి ఇస్తున్నాము అనే మాట పంచాయతీ నుంచి కూడా సమాచారం లేకుండా అంత దౌర్భాగ్యమైన స్థితిలో మేము ఉన్నాము. అయినా మేము మా భూములు నువ్వు సింగపూర్ వాళ్ళకి రాసుకో, ఇంకొకరికి రాసుకో, మా భూముల్లోకి వస్తే మేము సహించేది లేదు. 120 సంవత్సరాల సాగులో ఉంటున్నా కానీ మాకేం లేవు అని సృష్టించేసి ప్రభుత్వ భూమిగా సృష్టించి సింగపూర్ వాళ్ళు కట్టబెట్టాలని చూస్తున్నారు ఈ రోజున. అయితే మా అనుమతి లేకుండా మా గజం కూడా తీసుకెళ్ళలేరండి. మమ్మల్ని సంప్రదించాలి, మాతో మాట్లాడాలి. మాకు ఇష్టమే రాజధానికి ఇవ్వటం, కానీ మమ్మల్ని సంప్రదించాలి, మాకు అనుకూలంగా మాట్లాడుకోవాలి, అనుకూలమైన ప్యాకేజ్ ఇవ్వాలి. ఇస్తేనే న్యాయబద్ధంగా చేస్తేనే ఇస్తామండి. మీరు రాజధానికి భూమి ఇవ్వలేదండి, ఇవ్వలేదు. మమ్మల్ని ఎవరు అడగల, అడక్కోకుండా ఇచ్చేసారు మాది. ఒక 2-3 రోజుల నుంచి పోలీసులను పెట్టి భయంకరంగా ఏమన్నా గ్రామాలు ఎలాంటి చర్యలు చేస్తారని ఇప్పుడు చూశారు. ఆయన కూడా వచ్చి ఉన్నాడు. పోలీసులు వాళ్ళు ఏంటంటే వాళ్ళ దినచర్య ఏంటంటే అసలు ఏమన్నా దళితుల వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా నేను చేసే కార్యక్రమానికి అని చెప్పి పోలీసులను పహారా పెట్టి 2 రోజుల నుంచి బాగా అడావుడి చేసి ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనే దాని మీద 2 రోజులు చర్చలు చేస్తున్నారండి. అసలు సమస్య ఏంటంటే మా భూములు పూలింగ్కి తీసుకోకుండానే ఇవ్వకుండానే ఆయన మొత్తం కలిపి అగ్రిమెంట్ రాసి, ఇంకో విషయం ఏంటంటే అండి, ఊళ్ళు ఉన్నట్టు కూడా సింగపూర్ మ్యాప్లు ఎక్కడ చూపించలేదండి. ఊళ్ళు కూడా కలిపి వాళ్ళకి అగ్రిమెంట్ రాస్తున్నాడు. మరి మేము ఉన్నవాళ్ళం ఎక్కడ పోవాలి, ఊళ్ళు ఏమైపోవాలి, ఇల్లు ఉంటున్నాయా ఉండలేదా, ఏ సమస్యను కూడా పరిష్కరించకుండా మూర్ఖత్వంగా దరిద్రమైన ఆలోచనతో ముందుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎప్పుడుకైనా తిప్పి కొడతాం, జీవితకాలం ఏనే పాలించడు. ఒక్కసారిగా ప్రభుత్వం తిరగబడితే తగిన బుద్ధి చెబుతామండి. ఖచ్చితంగా రైతులంతా ఒకటే చెప్తున్నారు, మా అనుమతి లేకుండా సింగపూర్ కంపెనీలకి మా భూముల్ని కట్టబెట్టడానికి ప్రభుత్వం ఎవరు, వెంటనే మాతో సంప్రదింపులు చేయాలి. మొదటి నుంచి ఎప్పుడైతే రాజధాని ప్రకటించారో ఆ రోజు నుంచి రాజధాని ప్రాంతంలో రైతులతో పాటు దళితులను కూడా ఇక్కడి నుంచి తరిమేసే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుంది. వెంటనే వాటిని ఆపాలి. ఇప్పుడు కూడా పోలీసులు పెట్టి మేము ఏం చేస్తున్నామో అనేది మా మీద ఒక దాదాపు 5-6 టీముల పోలీసులను పెట్టి వాచ్ చేస్తున్నారు. దీన్ని కూడా తీవ్రంగా రైతులు ఖండిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా చంద్రబాబు ఇటువంటి చర్యలు మానుకోవాలని కూడా రైతులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ దాసుతో అశోక్, సాక్షి టీవీ, లింగాయపాలెం.